హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి. నేనైతే ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంతకుముందు నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఇంతకుముందు చెప్పేశానన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు చెప్పాల్సింది ఏముందంటే, ఇంతకుముందు అంటే మా పరిస్థితి ఎలా ఉండంటే, తినడానికి సరిగా బియ్యం లేకపోతుండే. మా అమ్మ నాన్న వాళ్ళు పంపిస్తుండే అన్నమాట. ఇంట్లోకి వెళ్ళడానికి కష్టం ఉంటుండే. రేపు తెల్లవారితే ఎలా, ఏం తిందాం, ఎలా బియ్యం లేవు అనే బాధ చాలా ఉండేదన్నమాట. చెప్పలేనంత బాధలు చాలా అనుభవించాను అన్నమాట. మేమిద్దరం అయితే, మా నాన్న మా అమ్మ అయితే తీసుకుని వద్దన్నమాట బియ్యము. మేము కూడా కొనుక్కొని కంట్రోల్ బియ్యం వచ్చేవి మేము కూడా కొనుక్కొని తినే రోజులు ఉన్నాయండి. ఒక్కొక్క రోజు వాటర్ తాగి గుడక పండుకునే రోజులు ఉన్నాయండి. ఇవైతే నేను తప్పు అయితే ఎవరికి ఏం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. బ్యాడ్గా అయితే ఎవరేమనుకోద్దండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ముందే చెప్పాను, కానీ అవన్నీ జరిగాయి. నా సిచ్యువేషన్ ఆలోచించుకొని నా బాధలు ఎలా ఉన్నాయి, నేను ఎలా బాధపడుతున్నాను, నాకు తెలిసిన ఇద్దరు నేమ్స్ అయితే చెప్పాను. వాళ్ళిద్దరికి అయితే నాకు సహాయం చేశారండి. వాళ్ళకైతే నేను ఎప్పుడు రుణపడి ఉండిపోతున్నమాట. వాళ్ళ నిజం చెప్తున్నాను, నేను లైఫ్లో మర్చిపోలేను. వాళ్ళు ఏం చెప్పారంటే, లైఫ్లో మర్చిపోలేని మంచి విషయాలు, మంచి గుర్తింపు నాకు ఇచ్చారన్నమాట. ఎలా అంటే, మంచిగా తిను, పిల్లలను చూసుకో, మంచిగా ఉండు, టైంకు అన్నం తిను, ఎలాంటి బాధపడకు, ఏడవకు, మంచిగా ఇంట్లో ఉండి చేసుకో పని అని చెప్పారనమాట. వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పాను. నా మనసులో అయితే గుర్తుండిపోతుంది. వాళ్ళని ఇంకా నేను అడగలేదు, కానీ వాళ్ళు సహాయం చేసిన వాళ్ళ నేమ్స్ నేను చెప్పానండి. ఎందుకంటే నా మనసుకు వాళ్ళు గుర్తుండిపోతే సరిపోతుందండి. కానీ అలాంటి పరిస్థితి నాలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇంకా చాలామంది వాళ్ళు చేసిన సహాయం ఇంకా ఎవరైనా చేస్తారో చేయరో తెలీదు. నాకైతే తెలియదండి. నాకు తెలిసిన మటుకైతే మనం ఒక రూపాయి ఇచ్చిన రూపాయి పోతే ఉడక 1000 సార్లు ఆలోచిస్తాం. అయ్యో నా రూపాయి పోయింది, కష్టపడ్డ రూపాయి పోయింది అని చాలా బాధపడతాం. 10 రూపాయలు కానీ రూపాయి కానీ పోయినా కానీ చాలా బాధపడతాము. ఈరోజు ఇంత కష్టపడ్డంటే కష్టం విలువ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదండి. కష్టపడ్డ వాళ్ళకే విలువ తెలుస్తుంది. నేను కూడా కష్టపడ్డాను, కానీ నేను బీడీలు చేశాను కదా, బీడీల వల్ల నేను చేసేది ఇంట్లోకి వెళ్తుంది అంతే, పాల బిల్లు అంతే తప్ప ఆయన వచ్చే సాలరీలలో ఇంత ఏమీ లేదు అండి. ఇంట్లోకి అసలు వెళ్ళకపోతుండే, అసలు ఎలా నాకు అర్థం కాకపోతుండే. నాకు సహాయం చేసిన వాళ్ళని ఏమైతే చెప్పానో వాళ్ళకి కూడా నేను చెప్పలేను ఇప్పటివరకు ఇలాంటి వీడియో తీస్తున్నాను అని. కానీ నాకైతే పెద్ద హెల్ప్ చేశారు వాళ్ళకి. నేను ఎప్పుడు రుణపడి ఉండిపోతానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే తర్వాత వాళ్ళని అడుగుతాను, నాకు సహాయం చేసిన వాళ్ళని అడుగుతానండి. వాళ్ళ నేమ్స్ చెప్పమని అంటే చెప్తాను. కానీ నాకైతే ఇద్దరైతే సహాయం చేశారు. మనం ఒక రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతే ఉడక కష్టపడ్డం, అయ్యో 2 రూపాయలు పోయినాయి, ఏడవైనా ఆలోచించి తిరుగుతాం, రోడ్డు మీద ఏడబడిపోయినాయి అని చూస్తామండి. కానీ నాకు సహాయం చేసి, నాకు ఇంట్లోనే ఉండి నా పిల్లని, నా భర్తని ఇంట్లో పని చూసుకుంటూ షాప్ నడిపించుకోమని నాకైతే ఒక షాప్ పెట్టించారన్నమాట. వాళ్ళు. కానీ ఇద్దరినైతే నేను లైఫ్లో మర్చిపోలేను. నిజం చెప్తున్నాను. చూడండి, అయితే షాప్ అయితే పెట్టించారు వాళ్ళు. ఏదో నార్మల్గా ఇంట్లో మటుకు కిరాణా షాప్ ఎలా రన్ అవుతుంది ఎలా అని ఇంట్లోనే కూర్చో, నువ్వు ఏ వర్క్ చేస్తానా నీకు ఆ వర్క్ మేము హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళు. నిజం చెప్తున్నాండి, మన అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది అవాయిడ్ చేస్తారు, కానీ ఎవరో తెలియని వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తున్నారంటే నిజం చెప్తున్నాను, వాళ్ళు పెద్ద గ్రేట్ అనుకోవాలండి. నా లైఫ్లో అయితే వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేనండి. నాకు ఇంట్లోనే కూర్చొని మెల్లిమెల్లిగా షాప్ రన్ చేసుకో, ఇంట్లో పని చేసుకొని బీడీలు చేసుకుంటా ఉండు, ఇటు షాప్ నడిపించుకుంటా ఉండు అని నాకైతే సహాయం చేశారు. వాళ్ళ నిజం చెప్తుండే లైఫ్లో నేను అస్సలకి మర్చిపోలేనండి. మన అనుకున్న వాళ్ళే మనకు ఒక్కొక్క రోజు ఇలా చేస్తారనమాట. ఆమెకి ఎంత ఇచ్చేది, గీదకి ఏమి ఇచ్చేది అనుకుంటారు, కానీ వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించుకొని ఇలా చేస్తే బాగుంటుంది లక్ష్మి, ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు, నా రిలేషనే వాళ్ళు, మా రిలేషనే వాళ్ళు. కానీ నేమ్స్ చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను. నేమ్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా. కానీ వాళ్ళైతే మా రిలేషన్ అన్నమాట. దగ్గర చుట్టాలు అవుతారు మాకు వాళ్ళు. కానీ నాకైతే షాప్ పెట్టించారన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్స్కి డబ్బులు కట్టారు, అన్నీ పంపించారండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే షాప్ అయితే కిరాణా కొట్టు అయితే పెట్టేసుకున్నమాట.
ఫ్రెండ్ చూపిస్తాను చూడండి షాప్ అయితే ఎలా రెడీ చేశానో. ఇంకా నేను ఐటమ్స్ అయితే మొత్తం పెట్టలేనన్నమాట. చూడండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే తీసుకొచ్చాము చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం షాప్లో అయితే సెట్ చేసి పెట్టేశాను అన్నమాట. ఈ కబోర్డ్లో అయితే బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా సరుకుల సబ్బులు అయితే పక్కకు పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, షాప్ అయితే నాకైతే పెట్టించారన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మెయిన్ డోర్కి బయట వేసానన్నమాట. ఫ్రెండ్స్ ఇగో చూడండి, చాక్లెట్స్ డబ్బా అన్నమాట. ఫ్రెండ్స్ చూపించాను కదా, షాప్ అయితే కిరాణా కొట్టు అయితే పెట్టించారనమాట. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు అనుకున్న గోల్ కూడా రీచ్ కావాలి. మా రిలేషనే, ఎవరో కాదు, మా రిలేషన్ అన్నమాట. వాళ్ళు కూడా గోల్ రీచ్ కావాలి, వాళ్ళు అనుకున్న పనులని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ నేమ్స్ ఇప్పుడైతే నేను చెప్పాలేను, ఎందుకంటే వద్దు, చెప్తే బాగోదు. కానీ వాళ్ళైతే లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే నాకు సంతోషం, నాకు మన అనుకున్న వాళ్ళు కూడా చేయలేరు కదా. మా దగ్గర రిలేషన్ అన్నమాట వాళ్ళు. ఐ మీన్ మా రిలేషన్, మా చుట్టాలు అన్నమాట. వాళ్ళు మాననుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు, కానీ వేరే చుట్టాలు వచ్చి మాకు పెట్టించారంటే నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం, ఈ సంతోషాన్ని షేర్ చేసుకుందాం, నాకు మంచి రోజులు వచ్చాయి, నాకు నడిపిస్తున్నారు అని మనస్ఫూర్తిగానైతే సంతోషం కొద్దీ మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. నేను అడిగిన తర్వాత అలా నేమ్స్ కుడుకని చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు బ్లెస్ చేయండి, షాప్ మంచి నడవాలని. ఓకే అండి, నాకు ఇలా షాప్ పెట్టించి వాళ్ళకి నేను రుణపడి ఉంటానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి రుణపడి ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళిద్దరిని లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.